విశాఖ ఏజెన్సీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాడేరు మోదుకొండమ్మ జాతర నిర్వహణపై రాజకీయ వేడి రాజుకుంది. జాతర తేదీల విషయంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. 40 ఏళ్ల సంప్రదాయం ప్రకారం వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహించేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తుండగా భద్రతా కారణాల దృష్ట్యా తేదీలు మార్చాలని మంత్రి కోరడం వివాదానికి దారితీసింది. మాట్లాడిన తర్వాతనే మనకి అన్ని మనం మాట్లాడాలి కదా. మన అన్ని అయిపోయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ తో మాట్లాడి లాస్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మనం కొత్త డేట్ అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు తీసుకుంటారమ్మా. బట్ ఏదైనా మాట్లాడేటప్పుడు సుమారు 40 ఏళ్లుగా సాంప్రదాయంగా జరుగుతున్న మోదుకొండమ్మ జాతరను వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అనూహ్యంగా మంత్రి సంధ్యారాణి జాతర తేదీలను మార్చాలని సూచించడంతో వివాదం చెలరేగింది. జాతర సమయంలో భారీ జనసందోహం ఉండే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నిర్ణయించిన తేదీల్లో భద్రత కల్పించడం కష్టమని మంత్రి సంధ్యారాణి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే తేదీలు మార్పు అవసరమని ఆమె వర్గం చెబుతోంది. మాట్లాడేటప్పుడు ముందు దాని ఏంటి, దాని ఉద్దేశం ఎప్పుడు అది మనం చెప్పిన తర్వాత కదా మాట్లాడాలి. నిదానంగా ఉన్నామమ్మా, నిదానంగా ఉన్నాం. ఇది చెప్తాను కదా, డేట్ ముందు 10, 11, 12 అనే విషయాన్ని చెప్పి తర్వాత మీరు స్టార్ట్ చేయండి. మేము అందరం ఇస్తాం కదా. డేట్ మేమే పెట్టామమ్మా, పెట్టేది లేదు కదా. అవసరమైతే పెద్దలు ఇక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల సంప్రదాయాన్ని ధ్వంసం చేస్తున్నారని, ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు నేతలు ఒకే వేదికపై ఉండి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని అది ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సంఘటనతో స్థానిక రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. జాతర తేదీలపై తుది నిర్ణయం ఏమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల సాంప్రదాయాలు వర్సెస్ భద్రతా అంశం మధ్య ఈ వివాదం మరింత పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు డేట్స్ ఇప్పుడు ఏదైతే 10, 11, 12 ఉందో అది మాట్లాడిన తర్వాతనే మనకి అన్ని మనం మాట్లాడాలి కదా. మన అన్ని అయిపోయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ తో మాట్లాడి లాస్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మనం కొత్త డేట్ అనౌన్స్ చేస్తారా?